राम नाम सत्य है, राम नाम सत्य है, राम नाम नित्य है, राम नाम नित्य है। ఇది అందరికీ అర్థమైంది కదా. రాముడే నిత్యము, రాముడే సత్యము, కలిసి అర్థమైంది కదా. మరి అటువంటి అప్పుడు అల్లు మేము మా బాధలో వస్తున్నప్పుడు ప్రతి ఇంటి ముందు కాసాయం జెండాలు కనబడుతున్నాయి. నాలాంటి గుడ్డోళ్ళు కూడా కనబడ్డాయి. కనబడినప్పుడు ఈ ఊర్లో అందరూ హిందువులా కాదా? హిందువులా కాదా? మన ఊరు రాత్రి కాదు కదా. కాబట్టి మా హిందువులందరూ కూడా అన్నం పెట్టేవాళ్ళు, ఎవరికి సొన్నం పెట్టేవాడు కాదు. అవునంటారు కాదంటారా? మరి అట్లాంటప్పుడు మేము అన్నం పెట్టేవాళ్ళం కాబట్టి మా దగ్గరికి వచ్చి మీరు దమాయిస్తే, అంత దమ్ము ఉంటే, అంత కలేజా ఉంటే, నువ్వు మగాడు అయితే నువ్వు నిజంగా మా రాముల వారి యొక్క హిందీలో మీరు వేసిన ఎంగిలి బతికిలు తిన్నటువంటి నువ్వు ఇండోమెంట్ శాఖ, దేవ ఆదాయ శాఖ అని చెప్పుకున్నటువంటి దిక్మాల్ శాఖ పేరు చెప్పుకుని నువ్వు తింటున్నావు కదా. మరి తిన్నాడు 12.5 ఎకరాలకు నువ్వు ఎలా రాసిచ్చావు? అప్పుడు లేదా నీకు ఆ కళ్ళు, ఆ మెదడు, ఆ జ్ఞానం, ఆ బుద్ధి? ఐక్యమైతే, మనందరం ఐక్యమైతే ఖచ్చితంగా సాధించలేని ఏం లేదు. కాబట్టి మా అధ్యక్షులు చెప్పారు, మీరు సెక్రటరీగా నేను ఒక మాట చెప్తున్నాను, మీరు కానీ ఖచ్చితంగా యూనిటీగా ఉంటే మా సాధు పరిషత్ మీకోసం ఎండనక వాడనక ఖచ్చితంగా ఖచ్చితంగా మేము ఇచ్చిన మాటకి నిలబెడతాం. కానీ మీరు కూడా మీ లోపల ఏదైతే కొన్ని గొర్రెలు ఉంటాయో ఆ గొర్రెల్ని గోవులుగా మార్చి మన యుద్ధానికి వెళ్దాం. మరి మాట మాట్లాడినా గట్టిగా మాట్లాడు. పాయింట్